పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకం పెరిగిన తరుణంలో సేంద్రియ సాగు వైపు మల్లుతున్న రైతుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. అయితే ఈ సాగుకు తప్పనిసరి పాడి పశువుల అవసరం ఉండడంతో ఏలూరు జిల్లాకు చెందిన రైతు సుబ్బరాజు ఒంగోలు పశువులను అభివృద్ధి చేసి వాటి వ్యర్థాలు పంటలకు అందిస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. మేలుజాతి ఆవులకు పుట్టినిల్లు భారతదేశం. వాణిజ్య వ్యవసాయ విస్తరణతో ఆహార ధాన్యాల పంటలను, పశువుల పెంపకాన్ని కలిసి నిర్వహించే సంప్రదాయక వ్యవసాయం అంతరించింది. ఫలితంగా వ్యవసాయంతో పెనవేసుకున్న అనుబంధ వృత్తిగా పశుపోషణ కూడా క్షీణించింది. ఆధునిక డైరీ ఫామ్ కల్చర్ విస్తరణ, దేశవాళీ ఆవులు తదితర పశు జాతులకు మరణ శాసనంగా మారుతోంది. అయితే ఇటీవల ప్రజలకు ఆహారం పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది రసాయన రహిత ఆహార పదార్థాలను తీసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. దీంతో సేంద్రియ పంటలకు డిమాండ్ పెరిగింది. ఇందుకు తగ్గట్టుగానే చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. అయితే సేంద్రియ సాగుకు పశువుల వ్యర్థాలను ఉపయోగించాల్సి ఉండడంతో చాలా మంది రైతులు వ్యవసాయంలో భాగంగా దేశీ ఆవులను పెంచుకుంటున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన రుద్రరాజు సుబ్బరాజు వ్యవసాయానికి అనుబంధంగా ఒంగోలు ఆవులను పెంచుతున్నారు. వీటి నుండి వచ్చిన వ్యర్థాలను తన పంటలకు అందిస్తూ మంచి దిగుబడులను తీస్తున్నారు. 1988లో ఈ పొలం కొన్నామండి. నేను అప్పటి నుంచి కూడా ఒంగోలు ఆవులు మేపుతానండి. ఒంగోలు నా దగ్గర మంచి బ్రీడ్ ఉండి, మంచి శమన్ను కూడా లాంపాం వెళ్ళి గుంటూరు వెళ్ళి శమలు తెచ్చుకుంటాం. అట్లా మంచి మేతలు, హై క్వాలిటీ మేతలు మేపుకుంటాం. అవి ఉండే పరిసర ప్రాంతాల్లో మంచి వేప, గానుగ, రావి అన్ని చెట్లు 30 సంవత్సరాల క్రితమే ఎన్నో చెట్లు పెంచి ఒక మంచి వాతావరణంలో గోవు ఉండాలని, మంచి నీళ్లు గోవు తాగాలని, ఆ గోవు పాడి మనం తాగాలని, వాటికి అన్ని రకాల పోషకాలతో కూడిన ఆర్గానిక్ ఉలవలో ఎక్కడ విజయనగరం తెప్పింతామండి సీజన్లోనే. సాధ్యమైన మటుకు తవుడు అన్నీ ఆర్గానిక్ అండి. పచ్చగడ్డి కూడా ఆర్గానిక్, మందులు వేయకుండా పచ్చగడ్డి, దేశీయ పచ్చగడ్డలు వేసుకుంటాం. నేను ఆర్గానిక్ వరిసే నుడుతుండే ఆ పాడావుకి ఆ వరిగడ్డ వేసుకుంటాం. అన్ని రకాల మంచి మేతలు పెట్టుకుని ఆ పేడతోటి ఆర్గానిక్ వ్యవసాయం చేసి ఆ మిల్క్ కూడా మేము లీటర్న్నర తీసుకుని మిగిలిన దూడగొదులుతామండి. ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఇంప్రూవ్ చేసుకుంటాం. అట్లుగా ఆర్గానిక్ ఫ్రూట్స్, జామ, బొబ్బాయి, ఈ మామిడి అన్నీ ఈ సంవత్సరం 1000 మామిడికాయ మేపానండి. తాటిపండు రోజుల్లో తాటిపండు కంటిన్యూగా తాటిపళ్ళు పిసుకుతో అట్లతో వడితో తెచ్చుకుని కలుపుకుంటాం. ఫ్రూట్ కూడా మానండి ఇప్పుడు. మంచి మీ వాటర్, మంచి వాటర్ కూడా ఈ బోర్ వాటర్, కెనాల్ వాటర్ ఉన్న 4 కెనాల్ వాటర్ పెడతామండి. తర్వాత బోర్ వాటర్ పెడతామండి. అన్నీ పెట్టుకుంటాం. ఆ పేడనే ఘనజీవామృతం చేసి, ఆ మూత్రంతో జీవామృతం చేసి మంచి బ్యాక్టీరియా ఈ మిగిలిన బయట మేకల ఎరువుకి పెట్టి వ్యవసాయానికి దాని చేత వరి పండించుకుని, ఆ వరి అయిన తర్వాత ఆపరాలు దాంట్లో 21 రకాలు చల్లుకుని 25 రకాల అన్ని రకాలు 5 రకాల ద్విదళాలు, 5 రకాల ఏకదళాలు, 5 రకాల నూనె గింజల ఉత్పత్తులు, 5 సుగంధ ద్రవ్యాలు, అలాగే 5 రకాల ఆకుకూరలు, 25 రకాలు చల్లి ఆ 25 రకాలు కూడా గోవుకు మేపుతామండి. ఈ గోవే నాకు ప్రధాన వనరండి. ఈ గోవు వచ్చిన తర్వాతే నా ఆలోచన విధానం కానీ, నాలో శక్తి కానీ, నాకు ఏ కంప్లైంట్, నాకు 60 సంవత్సరాలండి, ఏ కంప్లైంట్ కానీ ఏమీ అట్లా నాకు అంతకుముందు నేను 40 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద కంటే ఇప్పుడే ఆరోగ్యంగా నా ఆలోచన విధానం కానీ కేవలం వాటి పాలు వల్ల ఇది సాధ్యమని, నా ఆరోగ్యంగా, నా భూమి ఆరోగ్యంగా, నాకు 5 క్వింటాలు వస్తుందంటే మరమ ఆవు దగ్గర ఉందండి. నాకు కొబ్బరి 60,000 వస్తుందంటే ఆవు దగ్గర ఉందండి. నేను హాస్పిటల్లో నేను ఇవాళ మీరు 30,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టడానికి ఇష్టపడుతున్నారండి సంవత్సరానికి. లేదా ఫ్యామిలీకి 60,000 రూపాయలు ఇన్సూరెన్స్, స్టార్ ఇన్సూరెన్స్, లేకపోతే 20 లక్షలు. నేను ఏ ఇన్సూరెన్స్ కట్టట్లేదండి. నాకు నమ్మకం ఉందండి నా ఆరోగ్యం మీద, నా గోవు మీద నాకు నమ్మకం ఉందండి. అంచేత ఆ 30,000 గోవుకు వెచ్చించండి. అద్భుతమైన పనితీరు అది వస్తుందండి. నేను గోవుని నా జీవితకాలం బాగా గోవుని సాకేవాడు ఉంటే ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఇప్పుడు నా జీవితంలో గోవుని అమ్మే ఉద్దేశం కానీ, గోవుని వ్యాపారంగా చూసి దృక్పథం లేదు నాకు.